మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన రోజులన్నీ కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతనమైనటువంటి దినములు మమ్మల్ని ఉంచారు. మీకు వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని అయా క్రిస్మస్ యొక్క చరిత్రలో నుండి కొన్ని మాటలు మేము నేర్చుకుంటూ ఉన్నాం. వాటిని మా జీవితాలకు అన్వయింపు చేసి అనేక మందికి వీటిని చెప్పగలిగే భాగ్యము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. క్రిస్మస్, క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ను పురస్కరించుకుని మనం కొన్ని వస్తువుల గురించి మనం చూసాం. సుమారుగా 1300 పైచిలుకు వస్తువులు ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం. దాంట్లో ముఖ్యంగా క్రిస్మస్ క్యారల్స్ గురించి నేను మనం చూసాం. తర్వాత క్రిస్మస్ కార్డ్స్. పూర్వం అంటే కొన్ని మా బాల్య దినాల్లో న్యూ ఇయర్కి కానీ లేకపోతే క్రిస్మస్కి కానీ కలిపి కార్డ్స్ ఉండేవి. హ్యాపీ క్రిస్మస్ అని, లేకపోతే హ్యాపీ ఎక్స్మాస్ అని. ఈ క్రిస్మస్ కార్డ్స్ అనేటువంటివి ఉండేవి. మొట్టమొదట సర్ హెన్రీ కోలే అనేటువంటి ఆయన 1843లో ఫస్ట్ ఒక కమర్షియల్ క్రిస్మస్ కార్డుని ఆయన ప్రారంభించారు. సర్ హెన్రీ కోలే 1843లో. అప్పటి నుండి చాలా కాలం క్రిస్మస్ కార్డ్స్ అనేటువంటివి పరిగణలో ఉండేవి. ఇప్పుడు వాట్సాప్ ఇవన్నీ వచ్చిన తర్వాత, మొబైల్స్ పెరిగిన తర్వాత అన్నీ కూడా వాట్సాప్లోను వాటిలోనే వివాహ ఆహ్వానం కూడా వాట్సాప్లోనే పంపిస్తున్నారు. సరే, ఏదేమైనా క్రిస్మస్ కార్డ్స్ అలా ఏర్పాటు చేశారు. అలాగే క్రిస్మస్ ట్రీ చర్చిల దగ్గర లేదంటే క్రిస్మస్ జరిగే చోట ఒక పక్కన క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ ట్రీ అనేది 19వ శతాబ్దంలో బ్రిటన్లో ప్రారంభమైంది. క్రీస్తకం 1832లో కింగ్ జార్జ్ III వారి యొక్క భార్య చార్లెట్ వాళ్ళు ఒక చెట్టుకి లైట్లు అలాగే ఆభరణాలు కొన్ని వేలాడదీసి వాటికి గ్రీటింగ్ కార్డ్స్ కట్టేవారు. ఇది క్రిస్మస్ ట్రీ మొట్టమొదట 1832లో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రిన్స్ ఆల్బర్ట్ అనేటువంటి ఆయన, జర్మన్ దేశానికి చెందిన ఆయన, విక్టోరియా మహారాణిని వివాహం చేసుకున్న తర్వాత 1841లో క్రిస్మస్ ట్రీని వారి ఇంటి వద్ద ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. అలాగే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ అలాగే క్రిస్మస్ ట్రీ ఇమేజ్ అనే దాన్ని పబ్లిష్ చేశారు. 1848లో లండన్ న్యూస్, ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్ అనే ఒక పత్రికలో బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ అలాగే క్రిస్మస్ ట్రీ ఇమేజ్ అనే దాన్ని పబ్లిష్ చేశారు. ఆ తర్వాత మాడిఫైడ్ ఇమేజ్ అనే దాన్ని యునైటెడ్ స్టేట్స్ 1850లో పబ్లిష్ చేశారు. ఆ తర్వాత 1870 నుండి అమెరికాలో మిగిలిన చోట్ల సర్వసాధారణమైందిగా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఇది క్రిస్మస్ ట్రీ గురించి. అలాగే క్రిస్మస్ స్టాంప్స్ గురించి కూడా, క్రీస్తు యొక్క జన్మదిన వేడుకకు సంబంధించి జ్ఞాపకార్థంగా స్టాంప్స్ విడుదల చేయడం అనేది, అవి క్రిస్మస్ కార్డు కూడా అంటిస్తూ ఉండేవారు. 1898లో కెనడియన్ స్టాంప్ ఎక్స్మాస్ 1898 అనే ఒక స్టాంప్ని విడుదల చేశారు. మొట్టమొదట కెనడా వాళ్ళు 1898లో. అలాగే 1937లో ఆస్ట్రియా దేశానికి చెందినవారు
2 స్టాంపులు విడుదల చేశారు. క్రిస్మస్ గ్రీటింగ్ స్టాంప్, రోజ్ అండ్ సైన్ అని. 1939లో బ్రెజిల్ దేశానికి చెందిన వారు 4 స్టాంప్స్ విడుదల చేశారు, సెమీ పోస్టల్ స్టాంప్స్ అని. అలాగే యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ అండ్ రాయల్ మెయిల్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక క్రిస్మస్ స్టాంప్ని విడుదల చేయడం అనేది అలవాటుగా వస్తూ ఉంది. సో ఇలా క్రిస్మస్ ట్రీ కానీ, క్రిస్మస్ స్టాంప్స్ కానీ క్రీస్తు యొక్క జన్మదిన వేడుకను, ఇది చరిత్ర అనేటువంటి విషయాన్ని, చరిత్రలో ఆయన యొక్క ఉనికి ఉందని చెప్పడానికి ఇవన్నీ సాక్ష్యాలుగా మనకు అనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన నిజంగానే దేవుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన కుమారుడిగా మన మధ్య ఉంటూ ఉన్నారు. ఆయన్ని నిరంతరం మనం ఆరాధన చేస్తూ ఉందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.